जनोद्धारका ओ परमानंद सागरा दीन जनोद्धारका ओ परमानंद सागरा सच्चिदानंद सागरा ओ परमानंद सागरा सच्चिदानंद सागरा ओ परमानंद सागरा परमानंद सागरा परमानंद सागरा अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वारी की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वारी की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वारी की जय। श्री समं चितमव्ययं परम प्रकाशमगोचरं वेदवर्जितमप्रमेयं वनन्तमोद्यमकल्मषं निर्मलं निगमान्तमद्वयं प्रकट्यममोदकम् प्रातरे वहि मानसे गुरुपादुकाद्वयमाश्रये। प्रातरे वहि मानसे गुरुपादुकाद्वयमाश्रये। नादबिन्दुकलात्मकं दशनादवेदविनोदकम् मन्त्रराजविराजितं निजमण्डलान्तरवासितं पञ्चवर्णमखण्डमद्भुतमादिकारिणमाश्रितं। प्रातरे वहि मानसे गुरुपादुकाद्वयमाश्रये। प्रातरे वहि मानसे गुरुपादुकाद्वयमाश्रये। व्योमवद्बहिरन्तरस्थितमक्षरं निखिलात्मकं केवलं परिशुद्धमेकं जन्महि प्रतिरूपकम् ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकम्। प्रातरे वहि मानसे गुरुपादुकाद्वयमाश्रये। प्रातरे वहि मानसे गुरुपादुकाद्वयमाश्रये। बुद्धिरूपमबुद्धिकं त्रिगणैककोटनिवासिनं निश्चलं निखिलात्मकं
सुखम् नीलमध्ये सुनीलसन्निभ मादिबिन्दुनिलां सुखम् सूक्ष्मकर्णिकमध्यमस्थितं विद्युदादिविभासितम् प्रातरे महिमानसे गुरुपादुकाद्वयमाश्रये प्रातरे महिमानसे गुरुपादुकाद्वयमाश्रये पञ्च ऋषिकरेण
सद्गुरु श्री महेश चैतन्य जी महाराज की जय। భగవంతుడు అంటే నిజ ఉనికి అని తెలియజేశారు మహేశ్వర. నిజ ఉనికి కలిగినటువంటి స్థితే భగవంతుడి స్థితి. అది ప్రతి జీవుని ఉన్నది అని తెలియజేస్తారు. సమస్తము వ్యాపించి ఉన్నది అని తెలియజేస్తారు. సర్వము వ్యాపించి ఉన్నటువంటి స్థితినే విష్ణువు అని తెలియజేస్తారు. విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అటువంటి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు ఆ విష్ణు స్థితి నుంచి ఈ సృష్టిని అంతటినీ ఉద్ధరించడానికి, ఈ సృష్టికి సహాయం చేయడానికి అవతారుడిగా వ్యక్తమవుతారు. అలాగా అవతారుడిగా వ్యక్తమైనటువంటి స్థితినే జ్వరాష్ట్రుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ, బుద్ధ భగవానుడు, యేసుక్రీస్తు, మొహమ్మద్ ప్రవక్త, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చి ఉన్నాను అని తెలియజేశారు. ఈ అన్ని అవతారములు కూడా భగవంతుని ఒక అవతారములు అని తెలియజేశారు. అటువంటి అవతారం గణపతి అవతారంగా మెహర్ బాబా తెలియజేశారు. నన్ను ఆరాధించడం ద్వారా గత 6 అవతారుల్ని కూడా ఆరాధించినటువంటి వారు అవుతారు అని తెలియజేశారు. ఎందుకంటే భగవంతుడు ఒకడే కాబట్టి. రాముని ఆరాధించినట్లయితే మిగతా 30 దేవతలను ఆరాధించినటువంటి వారు అవుతారు. కృష్ణ పరమాత్మ ఆరాధించినట్లయితే 30 దేవతలను ఆరాధించినట్టు అవుతారు. అలాగే ఇప్పుడు మెహర్ బాబాను ఆరాధించినట్లయితే 30 దేవతలను ఆరాధించినటువంటి ఉంటారు. అవతారుని యొక్క స్థితి అది అని తెలియజేస్తారు. మరి ఈ అవతారంలో మనకి కృష్ణ పరమాత్మ గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు కృష్ణ పరమాత్మ. మరి మెహర్ బాబా ఏవైనా చేశారా, ఏదైనా లీలలు ప్రదర్శించారా అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ బాబా కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో లీలలు తన అవతార కార్యక్రమంలో చేశారు. కృష్ణ పరమాత్మ తన అవతార పేరట 3 పర్యాయములు తన విశ్వరూపమును చూపించారు. చిన్నతనంలో తనకు ఎప్పుడు కలిగినటువంటి యశోదకు చూపించారు విశ్వరూపం. తర్వాత పురుషసభలో గుర్తైనటువంటి ధృతరాష్ట్రుడికి చూపించారంటే విశ్వరూపం. అలాగే భారతదేశంలో అర్జునుడికి చూపించారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా మెహర్ బాబా కూడా 3 పర్యాయములు తన ప్రేమికుడికి ఆ విశ్వరూప యొక్క అనుభవం ఇచ్చారట. యశోదకు చూపించినటువంటి విశ్వరూపం బాబా ఎవరికి చూపించారంటే కేటర్ అనేటటువంటి అతను రుద్రీచ కేటర్ కదట. ఆయన పేరు కేటర్. బాబా అంటే ఎంతో ప్రేమ, వినలేని ప్రేమ. తన జీవితం అంతా బాబా కారపోసారట. ఒక సమయంలో బాబా తెలియజేశారట, నీకేం కావాలో కోరుకో అన్నారట. అంటే నాకు నీ విశ్వరూపం కావాలి బాబా అన్నారట. అంటే ఆయనకి చూపించారట. ఈ విశ్వరూపం అంటే ఈ విశ్వనంతా రూపుదానికి భగవంతుడే ఉన్నారు. భగవంతుడు కానిదంటూ ఏమీ లేదు. అక్కడ ఇచ్చినటువంటి అనుభవం ఏంటి? అక్కడ యశోద మందు తిన్నాడు కృష్ణుడు అని తెలియజేస్తే నోరు తెరమంటుంది. నోరు తెరిచి మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి గోళాలన్నీ కూడా ఆ నోట్లో తిరుగుతున్నట్లుగా ఆవిడ ఒక
అనుభవాన్ని ఇచ్చేది. అదే ఇక్కడ కేంద్రమైనటువంటి వారికి ఆ అనుభవాన్ని ఇచ్చారట. ఏంటంటే అవతార స్థితి ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త గోళములు కూడా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగానే తిరుగుతాయట. ఏది కూడా గడి తప్పకుండా అది అవతారుడే మొత్తం ఈ సృష్టి అంతా నడిపిస్తారట. ఈ సృష్టి అంతా తానే ఉండి తానే నడిపించుకుంటారట. అటువంటి అనుభవం గురించి గురుదేవుడు ఎంతో వివరంగా తెలియజేశారట. అలాగే ధృతరాష్ట్రుడు చూపించినటువంటి ఈశ్వరూపం ఎవరికి చూపించారు అంటే మెహర్బాబా కేశవనారాయణ నిగం అనేటువంటి ఆయనకి చూపించారట. ఆయన ఎంతో ఆనందంతో ప్రవేశించిపోయి బాబానే ఇంక నిరంతరం ఆయనలోనే ఉంచుకుని జీవితం అంతా నా ద్వారా ఆయనే జీవిస్తున్నాడు అనేటటువంటి భావంతో జీవించేటటువంటి వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి మెహర్ బాబా నీకేం కావాలో కోరుకున్నారట. అప్పుడు బాబాని ఈశ్వరత్వం చూపించు అన్నారట. అప్పుడు ఆయనకి ధృతరాష్ట్రుడికి చూపించినటువంటి ఈశ్వరత్వం చూపించారట. ఏంటి అంటే ధృతరాష్ట్రుడు తన కొడుకులే బాగోవాలి అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చేసినట్టు మనకి ఆ పురుషంలో మిగతా వాళ్ళు ఎవరికి అనిపించలేదు, ఆయనకే దివ్యనేస్త్రాలు ఇచ్చారు అని అంటున్నారు అని మనకు తెలియజేస్తారు. అంటే దివ్యనేస్త్రాలు అంటే ఆయనగా ఒక ఎరుకనిచ్చారు. ఏంటి ఆయన మనస్సును పక్కకు తప్పించి ప్రజ్ఞను అనుగ్రహించారట. ప్రజ్ఞను అనుగ్రహించడంతో ఈ స్వార్థం అన్నీ కూడా లేని అయిపోయి సమస్తము భగవంతుడే, సమస్త వస్తువులకి ఆధారమై భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు తప్ప అన్యం ఏమీ లేదు అనేటటువంటి అనుభవం వ్యక్తమైపోయాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆ అనుభవాన్ని తాను అర్హత లేని కారణంగా కృష్ణ నాకు మామూలు పని ఇచ్చి నేను భరించలేకపోతున్నాను అని అన్నారట. కానీ ఇక్కడ కేశవనారాయణ నిగం మాత్రం అది ఎంతో అనుభవపూర్వకంగా ఆ అనుభవాన్ని అనుభవించారట. ఏంటంటే ఇప్పుడు మన మనస్సు ఉందండి, ఈ చూసేదంతా సత్యము నిత్యము శాశ్వతమని అనుభవింపజేస్తుంది మనస్సు. ఈ మనస్సు మనకేపు మనకి భగవంతుడి యొక్క స్పర్శ కూడా తెలియదు. మనం అనుకుంటున్న ఇదంతా ఊహలో భాగమే ఉంది. కానీ సద్గురు గాని అవతారుడు గాని ఆ అర్హత కలిగినటువంటి వ్యక్తికి ఈ మనస్సును తప్పించి మనస్సు స్థానంలో ప్రజ్ఞను అనుగ్రహిస్తారట. ఎప్పుడైతే ప్రజ్ఞను అనుగ్రహించారో ఆ వస్తువు ఆధారమైనటువంటి భగవంతుని చూడగలుగుతారు. మనం ఏం చేస్తున్నాం, ఒక చెట్టుని చెట్టులో చూడగలుగుతాం. ఆ ప్రజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ చెట్టులో భగవంతుని చూస్తారట. అది ఆరోగ్యంగా అనుభవం అని కూడా మెహర్ బాబా తెలియజేశారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి వస్తువులని భగవంతునే చూస్తారు. అక్కడ రాముడు అని కానీ కృష్ణుడు అని కానీ ఫలానా ఫలానా దేవుడు అని ఏమనవండి. ఈ రూపాలన్నిటికీ ఆధారమైనటువంటి ఆ నిజ ఉనికి కలిగినటువంటి నిజ అస్తిత్వ స్థితిని గుర్తించారన్నమాట. సర్వే సర్వత్రా భగవంతుని చూడగలుగుతారు. అప్పుడు ఆ యొక్క అనుభవం ఆయన మెహర్ చాలీసా అనేటటువంటిది ఆయన రచించారట. బాబా అన్నారట, ఈ మెహర్ చాలీసా అన్నది రోజు ఎవరైతే పఠించారో వాళ్ళు నా నిజమైన ప్రేమికుడు అన్నారట. అది ఎంతో ఉత్కృష్టమైనది మెహర్ చాలీసా. తర్వాత ఆ కుటుంబంలోనే ఇంకొక రెండు అద్భుతాలు మెహర్ బాబా చేశారు. ఏంటంటే ఆయన అన్నగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన కుష్ఠరోగి. అప్పుడు కుష్ఠరోగిని ఊళ్ళో లేకుండా బయటికి
కట్టించేసేవారు. కేవలం ఎక్కడో ఒక ఆట వేసుకుని అక్కడ ఉండాలండి. ఎంత భాగ్యవంతుడైనా ఊళ్ళో ఉన్నట్టు లేదు, అంత భయం అప్పుడు. అలాగే ఈయన ఒక సేవలో కేవలం ఆకేసి అక్కడ పెట్టారు. ఈ కేశవనారాయణ నిగమ అన్నగారు. పాపం ఆయన ఒళ్ళంతా ఇలా ఇడిపోయి ఇంకా ఎంత బాధలో పడుతున్నారట. ఇంక ఎనలేని బాధపడుతుంటే అది కేశవనారాయణ తెలియజేస్తే నా సభాసు తీసుకురండి అన్నారట. ఆయన్ని నెహర్బాబు ఎలాగే సభాసు పెట్టారు. ఆయన తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే అప్పుడు బాబా ఏం చేశారంటే దగ్గరికి రమ్మని ఆయన్ని కౌగులించుకుని అక్కడ దుక్కడు ఉంటే ఆ దుక్కడు అలా కట్టేశారట. కట్టేకి ఆ దుక్కడికి అప్పగానే కింద పడిపోయి పొడిచుకుంటారు. అప్పుడు ఈ బాబా ప్రేమకు అందరూ అనుకున్నారంట ఆయనకి ఇంకా విముక్తి ఇచ్చేసారు, ఆయన శరీరం విశ్లేషలాగా ఆ ముక్తిని అనుగ్రహించారు అని అనుకున్నారు. అలాగే ఒక పావు గంట వరకు అలా ఉండిపోయి అలా ఆగిపోయారు. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. అప్పుడు బాబా ఆ ముసుగు తీయండి అన్నారు. ఆ ముసుగు తీసాడు. ఇద్దరికి ఆశ్చర్యం. అప్పుడు మచ్చలు కూడా లేవట. ఆయన శరీరం ఎలాగైపోయిందంటే ఒక ముగ్గినటువంటి దోసకాయ చూడండి ఎలా ఇడిపోతాయి, అలా ఎక్కడికక్కడ ఇడిపోన్నారు. అటువంటి శరీరం దృఢంగా అయిపోయినట్టు. అతను మామూలుగా లేచి ఆయన దర్శనం చేసుకుంటూకి అందరూ చూస్తుండగానే ఎప్పుడో గతంలో ఏదో యుగాల్లో జరిగింది కాదు, మొన్నటి వరకు చూసినటువంటి ఇక్కడ ఉన్నారు. అలాగా ఆయన అనుగ్రహించారు. ఆయన చనిపోయే వరకు మళ్ళీ ఏ వ్యాధి ఆయన చూపలేదు. అలా అనుగ్రహించారు. ఆయన కుటుంబంలోనే ఆయన అన్నగారు భార్య ఒక ఆవిడ ఉంది. ఆవిడ వయసులోనే ఉన్నటువంటి ఆవిడ ఏం చేసిందంటే అదే మామూలుగా ఏదో జాలం కింద వచ్చి ఆవిడ చనిపోయింది. చనిపోతే అయ్యో ఈ కుటుంబం అంతా బాగా నమ్ముకున్నారో ఈవిడ మధ్య వయసులోనే చనిపోయిందని బంధువులంతా ఏడ్చుకుంటూ ఇంకా ఏం చేస్తారని అప్పుడు శ్మశానానికి తీసుకుని వెళ్తున్నారు. కట్టెలు కట్టేశారు, శ్మశానానికి తీసుకుని వెళ్తున్నారు. ఆ దారిలోనే మెహర్ బాబా ఒక కొండ గృహం ఏకాంతవాసంలో ఉన్నారు. ఏకాంతవాసంలో ఉంటే అప్పుడు నేను తీసుకెళ్తా బాబా ప్రేమికురాలు ఇలా పోయిందని దాని ముందు దింపి ఆ గృహం ముందు దింపి గోరులో నేర్చుకున్నాడు. అప్పుడు బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఒక శిష్యుడు ఆపదాలు ఉన్నారు. బాబా అన్నారంట, ఏంటగా గోడ అన్నాడు. చూసారా అంటే ఇంట్లోకి వచ్చేది. వచ్చి ఇదంతా చెప్పారు. ఇలాగ బాబా కేశవనారాయణ వదిలేగారట, ఇలాగ చనిపోయింది, తీసుకెళ్తే ఇక్కడ దింపి ఇలాగా బాధపడుతున్నారు. అప్పుడు బాబా అన్నారంట, ఆవిడ ఏం చనిపోలేదు, ఆవిడ నిద్రపోతుంది, ఆవిడ లేపి తీసుకెళ్ళమన్నాడు, ఏం చేయడానికి గోడ అన్నారు. పరుగు పరుగు ఆయన వచ్చి బాబా ఎలాగన్నారో ఆవిడ అసలు చనిపోలేదట, ఇక్కడి చెప్పారంటే లేకుండా అన్నాడు. లేపితే లేచి కూర్చుంది. అప్పుడు బాబా నామం చేసుకుంటా ఇంటికి తీసుకెళ్ళారు. ఇలా అద్భుతాలు మెహర్ బాబా ఎన్ని చేశారో వినలేదు. కానీ అక్కడ బాబా ఏం చేశారంటే ఏ పుస్తకాల్లోని కూడా ప్రింట్ చేయొద్దు అన్నారు. ఎందుకంటే ఈ కోరికల కోసమే మళ్ళీ నన్ను ఆరాధించాలని వెళ్తానే. ఇటువంటి అద్భుతాలు ఏవి కూడా మీరు ఏ వీటిలోని ప్రసరించవద్దు అన్నారు. ఎందుకంటే మానవ జీవితం ఎందుకు ద్వేషింపబడిందంటే ఆయన జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించుట, జీవిత గమ్యం ఆ భగవంతునితో ఒక్కటవుతాయి. అందుకు ఉద్దేశింపబడింది. దానికే అందరూ ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి కోరికల గురించి ఎవరో నన్ను కోరకండి అనేవారు మెహర్ బాబా. తర్వాత ఇంకోటి ఏంటంటే అర్జునుడు చూపించినటువంటి స్వరూపం ఎవరు చూపించారంటే మెహర్ బాబా, మాత గుణమై
ఆవిడికి చూపించారు. ఆవిడ కడుపుతూ ఉండగా పాపం మెహర్ బాబా దర్శనం వెళ్ళింది. వెళ్తే బాబా అన్నారు, నీకు ఒక మగ కూరలు కొడతారు, నాకు ఇచ్చేది మరి అంటారు. అలాగే బాబా పుట్టిన తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేస్తే అప్పుడు ఈ కుర్రవాణ్ణి నా కుర్రవాడిగా పెంచుకొని మళ్ళీ ఆవిడకి ఇస్తాను, నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఎదిగి పెద్దగాక అప్పుడు ఆయన్ని తీసుకుని బాబా దగ్గర వండించుకున్నారు. బాబా సెక్రటరీ కింద ఉండేవాడు అన్నమాట. ఆయన దగ్గర ఉంచుకొని ఆయన అలాగా ఇచ్చేసి తన సమస్త ఆస్తి కూడా బాబాకి అర్పింప చేసేసింది. అలాగా ఇంకా ముసల్దాన్ వచ్చేసి 90 సంవత్సరాలు పైబడి వచ్చేసింది. అప్పుడు ఇంకా ఏంటి ఈ యోగేశ్వరులు ఇన్ని అనుభవాలు చెప్తున్నారో, మరి నేను ఎప్పటి నుంచో మెహర్ బాబానే ఎన్ని సంవత్సరాల మటు ఆరాధన చేస్తున్నాను, నాకు అసలు ఏ అనుభవం లేదు, అసలు నేనేనా పొందేనా అని మెహర్ బాబా ఆ చిత్రపటం దగ్గర కూర్చొని కంటి పిల్లగా ఏడుతున్నట. ఏడుతుంటే అప్పుడు మాకా బోల్మా అప్పుడు ఆవిడ ఆ చిత్రపటం నుంచి బాబా ఎక్కడవి దర్శనం ఇచ్చారట. దర్శనం ఇచ్చి నీకు ఏం కావాలో కోరుకో అన్నారట. అంటే ఆవిడ, బాబా నీవు కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు అర్జునుడికి చూపించినటువంటి స్వరూపం నాకు చూపించు బాబా అని ఆవిడ కోరిందట. అప్పుడు ఆవిడ ఆ విశ్వరూపం చూపించారు. ఏంటంటే విశ్వరూపం అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి రూపాలన్నీ ఆయనే, తను కూడా ఆయనే. అటువంటి అనుభవాన్ని ఆవిడికి ప్రసాదించారు. ప్రసాదించలోకి ఇంకా సమస్తం అంతా రామమయమని అంటారు కదా, అంతా కృష్ణమయమని మీరాబాయి అంటారు. అలాగే ఇంకా అంతా మెహర్మయం అయిపోయిందా కాదు, మొత్తం మెహర్ అనేది తప్ప ఇంకేమి మీకున్నటువంటి ఆ స్థితిలోకి, ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఆవిడ 2-3 రోజుల్లో శరీరం ఇచ్చిపెట్టి బాబాలో నేను అంటే ఈ అనుభవాల గురించి గురుదేవుడు ఎంతో వివరంగా చెప్పారు. ఏదో నేను మామూలుగా చెప్తున్నాను, చాలా వివరణ ఇచ్చారు గురుదేవుడు. తర్వాత ఆ రకంగా మెహర్ బాబా గారు తన అవతార కార్యక్రమంలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో చేశారు. అంచేత బాబా తెలియజేస్తారండి, భగవంతుని మీరు ఆరాధిస్తున్నారు అంటే సమస్తంలో ఆయనే ఉన్నారు అనేటటువంటి భావాలతో ఆరాధన చేయాలి. నన్ను ప్రేమించండి అంటారు బాబా. ఆయన ప్రేమించాలంటే ఆ కుటుంబం ప్రేమించా కాదు, సమస్త జీవకోట్లోనే ఆయనే ఉన్నాడు అనేటటువంటి ఆ భావనతో ఆయన్ని ప్రేమించమంటారు. ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించడం ద్వారానే తను ప్రేమించిన వారు అవుతారు. అటువంటి ప్రేమ మనం అలవాటు చేసుకోవాలండి. అంతే తప్ప మనం ఏదో గుళ్ళో దేవుడే పెట్టుకుని ఈ దేవుడే సర్వం, ఇంకెక్కడ ఏ దేవుడు లేడు అనేటటువంటి ఒక పరిమితికి లోన్ అవ్వకుండా ఎవరెవరు ఏ దేవతలను ఆరాధించినా నా ఇష్టదైవమైన మెహర్ ప్రభునే అన్ని రూపాల్లోనే ఆరాధిస్తున్నారు అనేటటువంటి భావన కలిగి ఉన్నారు. శ్రీరాముడును ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరిని ఆరాధించినా నా శ్రీరాముడిని ఆరాధిస్తున్నారు, అంతా రామమయం. అలాగే వీరమై అంతా కృష్ణమయం. ఆ భావన ఉండాలండి. అంతే తప్ప నా మాత్రమే గొప్ప, ఈ మతాలకి గురుళ్ళు కట్టుకుని వాటిలో బంధింపబడిపోతున్నారు. నూతులు తప్ప ఆ నూతులోనే ఉంటుందట, ఇదే ప్రపంచం తిరుగుతూ ఉంటుందట. అలాగే మనం ఏదో ఒక మతానికి బంధింపబడిపోయాం, ఒక రూపానికి బంధింపబడిపోయాం, ఇదే తప్ప ఏమీ లేదు అనుకుంటే ఒక తప్ప ఎలా ఉండదు నూతులు, అలాగే మనం ఎదుగుదల ఏమో ఉండదు. చేత ప్రతి వ్యక్తి అవగాహన తెచ్చుకోవాలండి. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. భగవంతుని గురించి మనం సాధన చేయాలి.
గురుదేవుడు మాకు ముఖ్యంగా చెప్పింది, మీరు నిద్ర నుండి లేవగానే ఐం అనేటటువంటి బీజాక్షరాన్ని ఒక్క 3 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ భావన చేసుకోండి. భూమధ్య స్థానంలో ఉండట్లేదు. అది ఏం చేద్దంటే మళ్ళీ అక్కడ అయినాక మీకు ఆ శక్తిని ఇస్తుందట. ఎందుకంటే 5 సద్గురువులు కలిపి ఆ శక్తిని అంతటినీ ఆ బీజంలో నింపి మనకు అనుగ్రహించారట. ఒక క్షణాలుగా దాని ద్వారా మనకు సహాయం చేస్తారు. అని చేత తెల్లవారుజామున లెగ్గానే మంచం మీద కూర్చుని ఏదో ఆత్మ అపమూలిపోయినటువంటి మంచం ఉతికేసి ఐదేసేసి ఇదేసేసి కంటే మనం అది జట్టించుకుని అప్పుడు దిగి మన పనులు మనం చేస్తాం. అలాగే సాయంత్రం ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం లేదా 1 అరగంట ధ్యానం చేయండి. అలాగే 9 నుంచి 9:15 వరకు మౌనాన్ని పాటించండి. ఈ మౌనం ద్వారానే మీరు ఆయన యొక్క సహాయాన్ని పొందుతారు. అలాగే నిద్రపోయేటప్పుడు మెహర్ బాబా అనేటటువంటి నామంతో మీరు నిద్రపోండి. ఈ రకంగా మీరు జీవితం ఆచరించంటే గురువు దగ్గరికి చేయాలంటే మరి ఆయన ఆచరించినా వచ్చారా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏదో దర్శనం చేసుకుని వచ్చేసాను, నాకు అది వచ్చేసింది ఇది వచ్చేసిందంటే ఏ ఉపయోగం లేదన్నా గురుదేవుడు. అంచేత ఆ విధేయత పాటించినప్పుడే అనుభవం మీరు పొందగలుగుతారు. లేకపోతే ఎన్ని తిరిగినా ఏమీ ఉండదు. అంచేత ఆ విధేయత పాటించండి. జై బాబా. మనందరం అలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పక్కల వారు భజన సంకీర్తన చేస్తారండి. జై బాబా. मातृश्री मेहर गायत्री जय समीपा सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वर्गी मातृश्री मेहर गायत्री जय समीपा सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वर्गी मातृश्री मेहर गायत्री जय समीपा सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज वर्गी जय పైగా భోజనాలు చేసేస్తున్న వారంతా కూడా లోన ఆలయంలోకి రమ్మని కోరుతున్నాము. దయచేసి మాట్లాడకుండా ఉన్నా బాగుంటుంది. జై బాబా. నదీనాం సాగరో నది అని వేదంలో తెలియజేయబడింది. నదులన్నిటికీ కూడా సాగరమే గతి. అంటే ఎన్నో నదులు ఉన్నవి. ఆ నదులని ఎన్ని వంకర్లు తిరుగుతూ ప్రవహించిన లాస్ట్కి సముద్రంలో కలవలసిందే. అలాగే మానవులంతా కూడా ఏ భగవంతుని ఆశ్రయించినా, ఏ మతాన్ని అవలంబించినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా చివరకు భగవంతునిలో కలవలసిందే అని తెలియజేశారు అనుభవజ్ఞులు సద్గురుదేవుడు. మైకిలో చెప్పినా వింటోలేదు, మామూలుగా చెప్తే వింటారు. మాట్లాడకండి, భోజనాలు వెళ్ళిన వాళ్ళకి వచ్చేసేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంది. భగవంతుని యొక్క తత్వం మనం తెలుసుకుందాం రండి దయచేసి. ఆది అని ఆదిలో భగవంతుడే
చివరి వరకు ఉండేది కూడా భగవంతుడే. ఈ సృష్టిలో భగవంతుడు తప్ప అన్యమేమీ లేదు అని తెలియజేశారు సద్గురుదేవుడు. ఆ భగవంతుని యొక్క ప్రయాణమే మనందరిలో ఉండి భగవంతుడే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆ భగవంతుడు ఇప్పుడు చాలా మంది రాముడే దేవుడు అని కొంతమంది, కృష్ణుడే దేవుడు అని కొంతమంది, అలాగే ఎవరిష్ట దైవం వాళ్ళకే భగవంతుడని నమ్ముతూ ప్రయాణం చేస్తున్నాం అందరూ. కానీ మనకి ఒక క్రమం తెలియదు, అందరూ భగవంతుడే. కానీ క్రమం ఆయన క్రమంగా తీసుకుంటూ వచ్చాడట భగవంతుడు. యుగాన్ని బట్టి ఒక సందర్భాన్ని బట్టి ఆ నామం, ఒక్కొక్క యుగంలో ఒక నామం, ఒక యుగంలో ఒక రూపం ధరిస్తూ ఆ కాలపు మానవాళికి ఏ సహాయం అవసరమో, ఏ విధంగా సహాయం చేస్తే వాళ్ళు ఉద్ధరించబడతారో ఆ విధంగా ఆయన అవతరించుకుంటూ వచ్చాడట. ఆ క్రమం మా సద్గురుదేవులు తెలియజేశారు. అది ఇప్పుడు నాకు నా ఉదాహరణ బట్టి, నా ఉదాహరణ పురస్కరించుకుని ఇవన్నీ ముందుగా ఉన్నవాళ్ళు మాట్లాడండి దయచేసి. వినయలక్ష్మి అందరూ కూడా రాముని గురించి, కృష్ణుడి గురించి అది తెలియజేశారు. అంటే మనందరికీ రాముడు అంటే ఒక మాటలో తెలిసిపోతాయి భగవంతుడని, కృష్ణుడు భగవంతుడని తెలిసిపోతుంది. అంటే అక్కడ నుంచి వాళ్ళు చెప్పారు. కానీ రాముని కంటే ఫస్ట్ జరాస్తరు అనే అవతారుడు వచ్చాడట ఈ భూమి మీదకి. రాముని కంటే ఇంకా మొట్టమొదటి అవతారం జరాస్తరు. ఆయన 3 మాటలు తెలియజేశాడండి. మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచి పనులే చేయండి అని 3 సందేశాలు తెలియజేశారట ఆయన. అవి కొంతమంది అవి ఆచరించారేమో, కొంతమంది అంటే ఈ యుగానికి నేను ఈ అవతార పురుషులను మీకు సహాయం చేయడానికి వచ్చాను, నా మాట ఈ 3 మాటలు మీరు పాటిస్తే మీరు గమ్యం చేరిపోతారు అని ఆయన తెలియజేసి ఆయన మరలా ఆయన కార్యక్రమం పూర్తి చేసుకుని ఆయన మరలా ఆ అవతారం సాధించి వెళ్ళిపోయారు. అంటే 5 సద్గురువులు అప్పగిస్తారు. ఒక అవతారం వచ్చినప్పుడు 5 సద్గురువుల బాధ్యత మళ్ళా ఈ అవతారానికి అప్పగిస్తారట. అవతారుడు అని పూర్తి చేసుకుని మళ్ళా 5 సద్గురువులకి అప్పగిస్తారట. సద్గురువు లేని కాలం అంటూ ఉండదట ఈ భూమి మీద. 5 సద్గురువులు కూడా ఆ సృష్టి కార్యక్రమం అవతారుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే మనం అందరినీ ఉద్ధరించడం. ఆ సద్గురువుకి తెలియజేస్తారట అవతారుడు. సద్గురువు గమ్యం చేరిన వారే వాళ్ళు. ఆత్మసాక్షాత్కారం పొంది భగవంతుడి దగ్గరికి వెళ్ళిన ఆత్మలే వాళ్ళు. మీరే రావడం కాదు, నా బిడ్డలందరూ ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి నా దగ్గరికి, ఆ మార్గం చూపించాలి, ఆ మార్గం చేసే విధానాన్ని తెలియజేయమని అర్థిస్తారట. ఆ విధంగా జరుగుతుంది కార్యక్రమం. అలాగా జరాస్తరు ఒక ఆయన పేరు జరాస్తరు, ఆ నామం ఒక రూపం ధరించి ఒక ఆలంబన కూడా తీసుకొచ్చారట ఆయన. ప్రతి అవతారుడు కూడా ప్రతి యుగంలో ఒక ఆలంబన తీసుకుని వస్తారట. ఆయన ఆలంబన ఏంటంటే జపమాల.
యేసుక్రీస్తు కానీ ఇప్పుడు మెహర్ బాబా కానీ ఎవరైనా పర్వాలేదు, కానీ ఆ నామం జపం చేయమంటారు. ఆ రూపాన్ని పూజ చేయడమే కాదు, పూజ చేసేటప్పుడు మనకి ఏకాగ్రత ఉండదు. ఎవరో పిలవడము లేకపోతే కంగారు, గుడికి వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అనే కంగారు. అందుచేత మన ఇంద్రియాలన్నీ కొంచెం అంతర్ముఖపరుచుకుని జపం చేయమంటారు. 108 సార్లు భగవన్నామం జపించడం వల్ల భగవంతుని యొక్క ఇలాంటి సభ్యులు అది ఉంటారట, వాళ్ళు చేతులు కట్టుకుని నుంచుంటారట. ఆ నామం చేసేటప్పుడు ఎంతో ఇష్టంగా విని మనల్ని ఆశీర్వదిస్తారట. అందుకని జపం ఫస్ట్ ముఖ్యం. 108 సార్లు తక్కువ కాకుండా, అందుకు మనం మా పెద్దలు ఏం చేశారంటే 108 సార్లు చేసామో లేదో అని మనకు డౌట్ ఉంది, తృప్తి ఉన్నదని ఒక జపమాల తీసుకుంటే మంచిది. 108 కోసులో ఉన్న జపమాల తీసుకుని అది చెప్పమనేవారు. ఆ విధంగా ఆ జపం చేసి కూడా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు అని ఉద్దేశంతో ఆయన ఆ జపమాల నామలంగా తీసుకుని వచ్చారట. వచ్చి 3 మాటలు చెప్పారండి. ఆదిలో ఫస్ట్ అవతారం చిన్న పూజలు అంటే ఏం కాదు, మనం ఏం శ్రమ పడలేదు. మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి పనులు. మరి ఎన్ని యుగాలు మారిపోయినాయి, కానీ మరి మనం ఎవరైనా ఆచరిస్తున్నామో లేదో ఎవరి కాడమైనా మనం చూసుకోవాలి. అవి పాటిస్తున్నామా, మంచి మాటలే మాట్లాడుతున్నామా, మంచి ఆలోచనలే ఆలోచిస్తున్నామా. మనం ఎవరి గురించైనా చెడుగా ఆలోచించినా వాళ్ళ సంస్కారాలు మనకు వస్తాయట. మెహర్ బాబా వారు తెలియజేశారు, ఇద్దరు ఉంటే అక్కడ 3వ వ్యక్తి గొడవ చేయకండి. అక్కడ లేని వ్యక్తి కూడా చెప్పుకున్నారా, తప్పకుండా వాళ్ళ సంస్కారాలు అంటే బాబా భాషలో మనకు సంస్కారాలు అంటారు, కొన్ని మనకు తెలియకపోతే కర్మలు అంటాం. మనం వాళ్ళ కర్మలు తప్పకుండా మనకి ఎంతో బలీయమైన కర్మలు మనకు వచ్చేస్తాయట. అందుకు అసలు 3వ వ్యక్తి గొడవ మనం తేవద్దు అని తెలియజేస్తున్నారు. అందుకని ఆ 3 పాటిస్తేనే మనం గమ్యం చేరిపోతామని పాపం ఆయన అంత సులువుగా తెలియజేశారు. తర్వాత మళ్ళా ఒకే దివ్యాత్మ, ఆదిలోనూ ఒకే పరమాత్మ. ఇక్కడ మనకి మతం అవసరం లేదు, మతం గురించి మనం వెళ్ళొద్దు. నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప అనే మాటని మనం ఇక్కడ చూడవద్దు. ఒకే ఒక్క దివ్యాత్మ పరమాత్మగా ప్రతి యుగంలోని భూమి మీద అవతరిస్తూ వస్తున్నారట. అలా జొరాస్ట్ర అవతారం అయిన తర్వాత శ్రీరాముడిగా మళ్ళా వచ్చారట. వచ్చి చూసుకున్నాడు తన ప్రజల్ని, తన బిడ్డలందరినీ. నేను చెప్తున్న మాట మర్చిపోయినట్టున్నా వీళ్ళు అసలు ఎవరో పాటించట్లేదు, అలా కాదు నేను జీవించి చూపిస్తాను, కొన్ని నన్ను ఆదర్శంగా తీసుకుని ఎవరైనా జీవిస్తారేమో అని ఆయన ఎంతో ప్రేమగా తండ్రి ఆజ్ఞ పాటించి ఆ వనవాసానికి వెళ్ళడం, తమ్ముళ్ళని ఎంతో ప్రేమగా ఆరాధించడం, వాళ్ళని సాగడం, ప్రేమించడం, చాలా ధర్మం న్యాయంగా ఆయన జీవించి చూపించారు. ఆయన కూడా ఆ తమ్ముళ్ళని అనుసరించి మరి చూపించిన ప్రేమ బట్టి వాళ్ళు కూడా అనగాతో పాటు లక్ష్మణుడు అన్నయ్య నీవు ఎక్కడుంటే నేను అక్కడే అని మరి లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడంటే కారణం రాముడు జీవించిన ప్రేమ, చూపించిన ప్రేమ బట్టే కదా. ఇప్పుడైతే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అన్నయ్య వెళ్ళిపోతే అమ్మో ఇదంతా నాకే మిగిలిపోతుంది అనుకుంటాం ఈ రోజుల్లో అయితే మనం. మరి భరతుడు తల్లి కోరుకుంది ఆ భర్తనే పట్టాభిషేకం చెయ్యాలి, రాజుని చెయ్యాలని. మరి భరతుడు పెట్టుకున్నాడా, అసలు నా అన్నయ్య తప్ప నాకు అర్హత లేదన్నయ్య అని అడుగుకి ఏడుకుంటూ వెళ్ళి, నేను నాకు చాలా పని ఉంది తమ్ముడు, నాకు రావడానికి కుదరదంటే కనుక్కొని నీ పాదులని ఇవన్నయ్య, నీ పాదులు పట్టుకెళ్ళి ఆ సింహాసనం మీద పెట్టాలి, కానీ ఆ సింహాసనం మీద నేను కూర్చునే అవకాశం అదృష్టం నాకు లేదది అని ఆయన ఆ పాదులను నెత్తిన పెట్టుకుని తెచ్చుకుని సింహాసనం మీద పెట్టి ఆ రాజ్యం ఆ పాదుల చేత చేయించారు తప్ప మరి అంతంత ప్రేమలో. మరి ఇప్పుడు నా దేవుడు రాముడే అంటాం, అన్ని చేస్తాం, రాముడి పూజ చేస్తాం, రాముడు చెప్తున్న ఏమన్నా ఆచరిస్తావా?
గురుదేవుడు తెలియజేశారు, మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా పర్వాలేదు, కానీ ఆ దేవుడు చెప్పినట్టు జీవించండి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు అని. మనం భగవంతుడు చెప్పినట్టు జీవించుకోవడం, మనం ఏదో కొన్ని గంతులు పెట్టుకుని మనకి నచ్చిన మనకి ఇష్టమైన పద్ధతిని ఒకటి మనం తయారు చేసుకుని ఆయన చెప్పిన దాన్ని పెడతాలో పెట్టి మనం చేసిన వాళ్ళు కూడా మనకు భగవంతుని యొక్క అనుగ్రహం పొందలేమని తెలియజేస్తున్నారు. అలాగే శ్రీరాముడు ఆలంబన ఏంటంటే కోదండాన్ని ఆలంబనగా తీసుకుని వచ్చారట. ఆయన చేతిలో కోదండం ఉంటుంది కదా చూడండి. మరి ఆయన కోదండాన్ని ఎందుకు పట్టుకుని వచ్చారంటే, కోదండం బాగా ఎవరు వేస్తారండి? శత్రువులుగా వేస్తారు. మరి శత్రువులు ఎవరెవరో రాముడికి శత్రువులు కాదు, మనకి శత్రువులు ఉన్నారు. మన అక్షట్ వర్గాలే మన శత్రువులు. మనలో 7 దొంగలు ఉన్నారు, 7 శత్రువులు భగవంతుడిని పొందకుండా చేస్తున్నారు. కామము, క్రోధము, లోపము, మోహము, మదము, మాత్సర్యము. 7వ శత్రువు అహంకారం. ఈ 7 శత్రువులు కూడా మనలోనే ఉన్నారు. భగవంతుడు బయట కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఎవరు ఇష్ట దైవమైనా భగవంతుడు ఒకటే కనుక ఆ ఒక్క భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనలోనే ఉన్న భగవంతుని యొక్క అనుగ్రహం మనకి దొరకకుండా చేసే శత్రువులు 7 ఉన్నారు కనుక ఆ 7 శత్రువుల్ని సంహరించి మనం ఆయన వద్దకి చేర్చుకోవడానికి కాపలు అని నా ఉదాహరణ. ఆయన ఆ కోదండాన్ని తీసుకుని వచ్చారు. మెహర్ బాబా వారిని అడిగారట కొంతమంది భక్తులు, బాబా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు మరి రాక్షసులు సంహరించారు, మరి నీవు ఏ రాక్షసులు సంహరించావు అంటే మెహర్ బాబా తెలియజేశారట, నేను సంహరించడం ప్రారంభిస్తే రాక్షసుల్ని భూమి మీద ఒక మనిషి కూడా ఉండడం అన్నారట. చూడండి, రాక్షసులు సంపాదించి వస్తే భూమి మీద ఒక మనిషి కూడా ఉండదన్నారట. అంటే ఆ కాలంలో రాక్షసులు అంటే కొంచెం ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడు మనందరూ రాక్షసులేనండి. అంటే రాక్షస స్వభావాలు అంటున్నాయి. అందుకని రాక్షసుల్ని చంపడానికి రాలేదు, నేను రాక్షసత్వాన్ని చంపడానికి వచ్చాను. ఈ మానవులలో ఉన్న రాక్షసత్వాన్ని చంపడానికి వచ్చాను. ప్రేమను ప్రసరింప చేయడానికి వచ్చాను. రాక్షసులు చంపాలంటే ఈ కాలంలో ఈ రాక్షసులు ఈ బాణాలకి కానీ ఏ ఆయుధాలతో చంపబడరు. ప్రేమే ఆయుధం. ఆ ప్రేమే ఆయుధంగా తీసుకుని మెహర్ బాబా వారు ఎంతో మంది దొంగలను, ఎంతో మంది దుర్మార్గులను ఆయన ఆ పాదాల దగ్గర చేర్చుకున్నారు ఆ ప్రేమతో. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ మళ్ళీ అవతరించారు. అవతరించి మళ్ళా ఆయన చూసుకున్నారు కదా ప్రజల్ని. ఎవ్వరు ఎక్కడ ప్రేమ అనేది కనిపించట్లేదు అని మళ్ళా ఆయన ఏం తీసుకొచ్చారంటే ఆలంబన, పిల్లల గ్రోవి మురళి అంటారు కదండి, చేతిలో ఉంటాయని ఎప్పుడు కూడా పిల్లల గ్రోవి, దాన్ని ఆలంబనగా తీసుకొచ్చారట ఆయన. అది ఏమనుకున్నారంటే అది ఖాళీగా ఉంటుంది కదండి, లోన ఏమీ ఉండదు. ఒకసారి రుక్మిణీదే అడిగింది ఆ పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఆయన కింద పెట్టరు కదా. ఒకసారి ఇంకో ప్రశ్న పెట్టి ఆయన పెట్టి ఎంత అడిగిందంట, నీవు ఏ పుణ్యం చేసుకున్నావే, నిన్ను అసలు ఆయన కూడా తిప్పుకుంటాడో, మమ్మల్ని ఎవరిని తిప్పుకోడో అంటే ఆ పిల్లలు కూడా చెప్పిందంట, నన్ను చూడండి లోన ఖాళీగా ఉన్నాను కదా, నేను ఇలా ఖాళీగా ఉన్నవాడంటే ఇష్టం ఆయనకి, నేను ఖాళీగా ఉంటే మిమ్మల్ని తిప్పుకుంటాడు ఆయన కూడా. మరి మనలో ఖాళీ ఉండాలంటే ఏంటి? ఖాళీ అయిపోవడం అంటే ఇప్పుడు చెప్పుకున్నది అక్షర వర్గాలు. మనలో కోపం కానీ కోరికలు కానీ మనకి భగవంతుని మరి ప్రేమించడం మనకు తెలియలేదు ఫస్ట్ లో. అయితే అన్ని భగవంతునే కోరుకోవాలి, మరి అన్ని అవసరం కదా మనకి అనుకుని కోరికలతో పూజలు చేయడమే మన దగ్గర మనకు తెలియజేస్తారు. కానీ బాబా అంటున్నారు, కోరికలు కాదు అవసరాలు తీరుస్తాను. నేను కోరికలు తీర్చను, అవసరాలు తీరుస్తాను. కోరుకుంటా పోతే మనకి ఎక్కడైనా అసలు
మిమ్మల్ని గమ్యం నాలో చేసుకోవడానికి వచ్చాను కనుక ఈ మాయా సంబంధమైన ఏమి కోరికలు నన్ను అడగొద్దు అని తెలియజేశారు. అలాగే కృష్ణ పరమాత్మ ఆ పిల్లల గోరిలా మనం కూడా ఉంటే ఖాళీగా భగవంతుడి కోసమే భగవంతుని పొందాలి అని ఆ పిల్లల గోరిలా ఖాళీ అయిపోవడానికి కూడా కృష్ణ పరమాత్మ మరి ఎన్నో విషయాలు తెలియజేశారు భగవద్గీత రూపంలో. భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థం చేసేస్తారు చాలా మంది. చదవలసి మేము చదివినట్టుగా అన్ని శ్లోకాలు కూడా చూడకుండా చదివేసేలాగా అందరూ సాధన చేశారు. కానీ మరి అందరూ ఆయన ఏం తెలియచేశారు, దాని అర్థం ఏంటో మన యుద్ధం ఇప్పుడు యుద్ధమే, అప్పుడు ఆ యుద్ధమే కాదు, కురుక్షేత్ర యుద్ధమే కాదు, ప్రతి జీవితం ప్రతి వ్యక్తి జీవితం యుద్ధమే. ఈ మాయతో తెల్లారేస్తే మాయతో పోరాడటం ఈ జీవితం ఇలా నేను పోరాడుకుంటూ పోతుంది. ఈ పోరాటానికి ఎదిరించడానికి మనకి భగవంతుని యొక్క అనుగ్రహం అవసరం. అది ఏ విధంగా అవసరం, ఎలా చేస్తే మార్గం సులువు అన్ని కూడా భగవద్గీత రూపంలో ఆయన తెలియజేశారు. అందుకు ఆ విధంగా మనకు నిజంగా కృష్ణుడే ఇష్టమైతే మన ఇష్టమైన కృష్ణుడే అంటే ఆ భగవద్గీతలో ఆయన ఏం తెలియజేశారో ఆయన కింద తాత్పర్యాలు చదువుకుని ఆ విధంగా జీవించడం ప్రారంభిస్తే తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. అంతేగాని కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణార్థం చేయడం, ఏదో చిన్న చిన్న పూజలు చేసేయడం, సరిపెట్టేయడం, అలా అయితే ఆయన ఏమి అనుగ్రహం పొందలేదు. అదేవిధంగా తర్వాత మళ్ళీ బుద్ధ భగవానుడుగా వచ్చారు. అదే పరమాత్మ తర్వాత యుగంలో మళ్ళా బుద్ధ భగవానుడుగా వచ్చారు. వీళ్ళందరూ కూడా రాజవంశంలోనే పుట్టారు అవతార పురుషులు. మరి శ్రీరాముడు మహారాజు పుట్టారు, కృష్ణ పరమాత్మ తర్వాత మరి బుద్ధ భగవానుడు కూడా మహారాజా కొడుకుని పుట్టిన ఆయన అడవికి వెళ్ళి ఆయన కూడా ఇదంతా భగవంతుడు మనలోనే ఉన్నాడు అని తెలియజేశాడు. ఆయన భగవంతుడు అంటే బయట ఉండే విగ్రహాలు కాదు, ఫోటోలు కాదు, భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు అన్నంత ఆయన్ని నాస్తికుడి కింద అప్పుడు చంపట్లేదు తెలియక. మనం ప్రతి ఊళ్ళో కూడా మనం చేసే తప్పు ఏంటంటే పెద్ద తప్పు, భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఉండి మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడల్లా ఆయన్ని మనిషి అంటాము. అయ్యే ఈ సాధారణమైన మనిషే, మనలాంటి వాడే, మనలాగే రెండు చేతులు రెండు వాళ్ళు ఉప్పు మొహం కదా ఈ మనిషే అని భావన ఏర్పాటు చేసుకుంటాం. వాళ్ళు చెప్పి ఏమీ కూడా మన కొరకెక్కలేము. మరి వేమగారు పద్యం చెప్పేది చూడండి. ఉప్పు పప్పు రంగు నొక్క పోలిక నుండి చూడకూడదు వాడలేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామం వినవలేమా. పురుషులు అందరూ ఒకలాగే ఉన్నా రూపంతో పని కాదు. అక్కడ పుణ్య పురుషులు వేరు, వారు భగవంతుడు మానవ రూపం కలిసి పుణ్యత రావాలి. లేకపోతే మనం ఎలా గుర్తించాలి ఆయన్ని? మన రూపం వస్తేనే మనం గుర్తించగలం, మనం చూడగలం. ఇప్పుడు మహాసముద్రం ఉందండి, మహాసముద్రం అంతా నీరే అందరికీ తెలుసు. ఎంతమంది ఎంత నీళ్లు తాగినా తరగదు, కానీ తాగలేం. మన దాహం తీర్చదు మహాసముద్రం, ఎందుకంటే ఉప్పు కష్టం. అందుకని మహాసముద్రం దాహం తీరుస్తుందా తీర్చదు. అలాగే రూపం లేని భగవంతుడు మనకు సహాయం చేయలేడట. ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, మనం చెప్పుకున్నాడు. ఎందుకు అలా అందలేడని సందేహం మొదలు. అనుభవంలో ఉన్నాడు భగవంతుడు, మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అయితే మరి సహాయం చెయ్యలేదట. ఒక ముహమ్మద్ కాలంలో అలాగే ఒక మహారాజు గారు
4 రోజులు గడిపిస్తున్నాను, నాకు కరెక్ట్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారట. ఈ 4 రోజుల లోపల అన్నారట, మహారాజా ఇవాళ శిఖారికి వెళ్దాం బోర్డు మీద, ఆ నది మీదకి రండి, మీకు అన్ని ఏర్పాట్లు చేసాము అని 2 బోట్లు తయారు చేయించారంట. ఒక బోట్లో మహారాజు మహారాణి, ఒక బోట్లో మహారాజు గారి యువరాజు. యువరాజు మా దగ్గర ఉన్నాడండి, సరదాగా అయ్యి అన్ని చూపిస్తాం అని వీళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారంట. కూర్చోబెట్టుకుంటే సరే అని వెళ్తున్నారు. వెళ్ళేటప్పటికి తప్పమని ఈ యువరాజు నదిలో పడిపోయాడట. నదిలో పడిపోయేటప్పటికి ఇక్కడ ఎప్పుడైతే నదిలో పడిపోయాడో యువరాజు ఆ బొట్లో ఉన్న మహారాజు దూకేసాడంట. దూకేసి వీళ్ళ దూకేశాడు, ఇందులో ఆ సేవకులు దూకేశారు, మహారాజు దూకేశాడు. అందరూ కలిసి ఒడ్డుకు తీసుకొచ్చారట అబ్బాయిని, యువరాజు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ మహామంత్రి అడిగాడట, అదేంటి మహారాజా ఇంతమంది సేవకులు ఉన్నామే, మీ ఒక్క బిడ్డను మేము రక్షించలేమో మీరు దూకేయడానికి అంటే, ఏమో నాకు అంతా తెలియలేదు, నా బిడ్డను రక్షించుకోవాలనే లక్ష్యంతో దూకేశాను అంటే, పదండి అయితే నేను మీ ప్రశ్న సమాధానం ఇంటికి వెళ్తారో చెప్తాను. నేను అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మీరు అన్నారు కదా ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు భూమి మీద, గురువులు ఉంటారు, ఆయనే భూమి మీద తిరిగి రావాలని అడిగారు కదా మీరు, మరి మీరు ఎలాగైతే మీ బిడ్డను మీరే రక్షించుకోవాలని దూకేశారో ఆయన కూడా దూకేస్తాడు. తన బిడ్డను రక్షించుకోవాలంటే తన బిడ్డను తనే రక్షించుకోవాలి అని ప్రతి యుగంలోనూ కూడా ఈ మాయలో ఆయన దూకేసి వచ్చి అందరినీ రక్షిస్తాడు అంటే కరెక్ట్ సమాధానం సరిపోయింది. అయితే నిజమే, మరి నా బిడ్డ ఒక్కడి కోసమే నేను దూకేస్తే మరి మనంతా ఆయన పెట్టాం కదా, బాగుంది, నాకు సమాధానం వచ్చింది అన్నారు కదా. అందుకు మా భగవంతుడుగా పరిపూర్ణుడు కాదట, మానవుడుగా పరిపూర్ణుడు కాదట. భగవంతుడు మానవుడు అయినప్పుడే పరిపూర్ణుడు, మానవుడు భగవంతుడు అయినప్పుడే పరిపూర్ణుడు అని తెలియజేశారు. ఆయన శరీరం ధరించి రావాలంటే భూమి మీదకి, ఆయన శరీరం ద్వారానే మన కష్టాలన్నీ మన సంస్కారాలన్నీ రాసుకోవాలట ఆయన. అందుకని మానవ శరీరం తప్పనిసరి ఆయన ధరించి వస్తాడు కనుక మనం అపార్థం చేసుకోకూడదు. ఆయన మంచిదే కదా, యేసుక్రీస్తుగా వచ్చారు పాపం, ఈ బుద్ధావతారం అయిపోయింది. బుద్ధ భగవానుడు ధర్మ శాంతిని నెలకొల్పడానికి వచ్చారు. ఆయన ధ్యానాన్ని ఆరంభంగా తీసుకుని వచ్చారు. ఆయన విగ్రహం ఎక్కడ చూడండి, ధ్యానంతో ఉంటారు ఆయన. ఎందుకు ధ్యానం అంటే మరి భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనలో ఉన్న భగవంతుడు మనం ఎలా గుర్తించగలం? ధ్యానం ద్వారా. ధ్యానం చేసినప్పుడే యోగకి ఇంద్రియాలని అంతర్ముఖం అవుతుంది. మనం కళ్ళు మూసుకుంటాం, చెవులు వినకుండగా ఒక గదిలో కలిపేసుకుని కూర్చుని ప్రశాంత వాతావరణం తెల్లవారుజామున చూసుకుని కళ్ళు మూసుకుని కూర్చుని అంతర్ముఖం అయితే అంతర్ముఖం అని ఆ పరమాత్మతో నింపాలి మనం. అలా అయినప్పుడు ఆయన అనుగ్రహం మనకు అందుతుంది. అందుకు ధ్యానం అవసరం అని ఆయన ధ్యానం ద్వారానే లోన భగవంతుని పొందగలరు అని ఆయన ధ్యానాన్ని ఆరంభంగా తీసుకుని వచ్చారు. ఆ అవతారం పూర్తయింది, మరలా యేసుక్రీస్తుగా అవతరించాడు. అదే పరమాత్మ. మనం యేసుక్రీస్తు అంటే ఏదో క్రైస్తవులకే కానీ మనకి కాదని మనం అనుకోకూడదు. ఒకే అవతారుడు. ఆయన సిలువను ఆరంభంగా తీసుకుని వచ్చారట. చూడండి, ఆయన సిలువ ఉంటుంది, యేసుక్రీస్తు దేవుడు ఎవరి దగ్గర సిలువ ఉంటుంది. ఆయన సిలువ ఎక్కాడు, సిలువ వేయించుకుని ఆయన సిలువ వేశారు. ఇలాగే ఇప్పుడు మనం ఎలాగా మెహర్ బాబా దేవుడు కాదు, రాముడే దేవుడు. ఏంటి తేడా మనకైనా తెలుసా? కొని రాముడు మెహర్ బాబా ఒకేలా ఉంటారు కదా, అయినా సరే ఒక నమ్మకం మీరు రాముడే దేవుడట, మెహర్ బాబా దేవుడు కాదు. ఎందుకంటే మన అజ్ఞానం ప్రతిసారి జరుగుతుంది ఇలాగా. భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ప్రపంచంలో సగం మంది యేసుక్రీస్తు. అప్పుడేమో ఆయన సిలువ వేశారు. ఆయన దేవుడు కాదు, ఆయన మహిళలు చూపించేసి ప్రజలను మోసం చేసేస్తున్నారు అని ఆయన్ని సిలువ వేశారు.
ఇప్పటి ప్రజలు. అలాగే ఆ సిలువని ఆనందంగా ఎందుకు తీసుకొచ్చారట అంటే త్యాగం. ఒక మనిషిని ఒక ధర్మాన్ని కాపాడాలంటే ఎంత త్యాగమైనా చేసి ధర్మం రక్షకి రక్షిత అంటారు కదండి. ధర్మం రక్షించాలి, ప్రేమగా ఉండాలి అంటే త్యాగం చేయాలి. అందుకని ఆ త్యాగం అలవర్చుకోవడానికి దాన్ని ఆరంభంగా తీసుకొచ్చారు యేసుక్రీస్తుగా. నీ తోటి వారిని ప్రేమించారు. ప్రతి అవతారకుడు అందరినీ ప్రేమించమని తెలియజేస్తున్నారు. మనకు అది ఒకటే తక్కువ, అన్ని చేస్తాం, సాటి మనిషిని ప్రేమించలేము. చాలా వరకు మరి ఎక్కడో ఉంటారు అదృష్టవంతులు, మంచి వాళ్ళు, అందరిలోని భగవంతుని చూడగలిగేవారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త వచ్చారు. తర్వాత మనం అల్లా ఏదో ముస్లింలు దేవుడు అనుకుంటాం, కాదు. మనం ఎత్తిసేసుకున్నాం శాతాలు కింద మతాలు మనమే సృష్టి చేసుకున్నాం. ఇవన్నీ ఆయన ఆలంబన ఏంటంటే ఖడ్గాన్ని ఆలంబనగా తీసుకుని వచ్చారట. ఆయన ఎందుకు ఖడ్గాన్ని తీసుకొచ్చారంటే ఆయన ఖండించేయాలి. ఏట్లు ఖండించాలి? మూఢనమ్మకాలను ఖండించేయాలి, మూఢ ఆచారాలను ఖండించేయాలి. మూఢనమ్మకాలు మూఢాచారాలతో అవి పాటిస్తే ఏమవుతుంది? సత్యం తెలియబడలేదు. ఎప్పటికప్పుడే సత్యం చేయజారిపోతుంది. ఆయన భూమి మీదకి వస్తున్నాడు, అవతరిస్తున్నాడు, ఆయన చెప్తున్నారు, మనం వింటలేదు. అక్కడే మూఢనమ్మకాలు పట్టుకుంటాము. సత్యం ఈ లోపల సత్యం చేయజారిపోతుంది. ఇలాగే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మన లక్షలాది జన్మలు ఖర్చు అయిపోయింది. మానవుడిగా 84 లక్షల జన్మలు ఎత్తాలి. ఎన్ని జన్మలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అదే భగవంతుడు ఇప్పుడు మరలా మెహర్ బాబాగా అవతరించారు. 7వ అవతారం, లాస్ట్ అవతారం. మరి ఈ ఏం ఆలంబనగా తీసుకొచ్చారంటే మౌలాన్ని ఆలంబనగా తీసుకొచ్చారు. ఇంకా లాభం లేదు. ఆయన ఎన్నో చెప్పారు, ఎన్నో ఆలంబనలు. మురళి పట్టుకుని చీర బరువైపోవడం అయిపోయామా? ఇంకా బరువైపోతున్నాం, ఇంకా బరువైపోతున్నాం. ఒకసారి ఇంకా ద్వేషం, అసూయ, పక్కవారంటే సహించలేకపోవడం, ఇలాగే ఉన్నాం తప్ప ఏమి. మొహమ్మద్ కాలంలో మొహమ్మద్ ప్రవక్త భిక్షాటం బయలుదేరాడట. ప్రతి అవతారుడు కూడా సద్గురువులు భిక్షాటం చేస్తారు. కొన్ని అవతారాలు, కొన్ని సద్గురువులు. ఎందుకంటే మన పాపాలు సేకరించడానికి ఏదో తీసుకుంటారు వాళ్ళొక కార్యక్రమం. భిక్షకి వెళ్ళాడట. ఒక కోటీశ్వరుడు గుమ్మం దగ్గరికి వెళ్ళాడట. ముహమ్మద్ ప్రవక్త భిక్షాందేహి అన్నాడట. అంటే ఆయన అన్నాడట, ఏ పని పాట లేని వాళ్ళకి వేయడానికి సంపాదించలేదు నేను. ఈ సంపాదన అంతానే నేను రేయింబాబుల్లో కష్టపడి సంపాదించుకున్నాను. హాయిగా కూర్చొని తిందామని వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను. కూర్చుని తిందాము, ముసలికాలం వచ్చిన తర్వాత నీలాంటి వాళ్ళకి వేయడానికి రాదు అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడు, నిజమే బాబు, నిజమే, నేను రైతునే, నేను నీకులాగా రైతునే, నేను అలాగే కష్టపడుతున్నాను. రేయింబవళ్ళలో భూమి దున్నుతున్నాను, పంట పండిస్తున్నాను. నీ పంట 6 నెలలు అనేటప్పుడు నీ పంట చేతికి వచ్చేస్తుంది, కానీ నా పంట యుగాలు మారిన నా చేతికి రావట్లేదు అని విచారించి వెళ్ళిపోయాడట. యుగాలు మారిపోతుంది, నా పంట నా చేతికి రావట్లేదు. ఏంటంటే ఆయన పంట మనమే. ఆయన పంట ఎన్ని యుగాల్లో చెప్తున్నాడో, ఎన్ని సందేశాలు ఇస్తున్నాడో. వచ్చిన భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఏ భగవంతుడు కూడా సుఖపడట్లేదు. అడవిపోలే, వనవాసమే. ఎవరి కోసం? మన కోసం. మనల్ని గమ్యం చేర్చడం కూడా తీసుకెళ్ళడం కోసం. మనమేమో ఎక్కడున్నారు, అయిపోవాలి, ఇవ్వాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఒక తల్లి ఒక బిడ్డను తీసుకుని ఒక తీర్థంలోకి వెళ్ళింది అనుకోండి, ఒక బజార్కి, ఆ పెళ్లి పట్టుకుని తీసుకెళ్తుంది. కానీ బిడ్డ ఏం చేస్తాడంటే ఆ బొమ్మను చూసి, ఈ బొమ్మను చూసి, ఆ బొమ్మను చూసి తల్లి చెయ్యలు చేస్తాడు. తల్లి చెయ్యలు చేసిన తర్వాత ఈ బొమ్మలను చూసిన తర్వాత కొంచెం చూసేటప్పటికి వాటి మీద ఆ మోహం తీరిపోతే అప్పుడు అమ్మ ఎత్తుకుంటాడు.
పుణ్యకాలం కాస్త దాటిపోవడం, మళ్ళీ ఎక్కడో మళ్ళీ పుట్టడం, ఇలాంటి కొన్ని ఎన్నో లక్షల జన్మలు అయిపోయినాయి. మరి ఇప్పుడు నెహ్రూ బాబా వారు మౌనంగా ఆలంబనగా తీసుకుని వచ్చారు. మాటల ద్వారా సాధ్యం కాదు, ఇంకా వీళ్ళని వదిలించడం, ఇంకా సందేశాలు కాదు, హృదయాన్ని జాగృతి పరచాలి. ఎందుకంటే చెప్పి 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 విసిగిపోయాను, పెడసేమని పెడుతున్నారు మానవులు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అనే భ్రాంతి తప్ప భగవంతుడే కావాలి. భగవంతుని గురుదేవులు తెలియజేశారు. భగవంతుని 2 విధాలుగా వాడుకుంటారంట మానవులు. ఎక్కువలో ఒక తరగతి వాళ్ళు ఏంటంటే మా ఆరోగ్యం బాగోవాలి, మా వ్యాపారం బాగోవాలి, మాకు అన్ని కలిసి రావాలి, అందుకు భగవంతుని వాడుకుంటారు. మొన్న ఇస్కాన్ టెంపుల్ లో ఒక అబ్బాయి చిన్నపిల్లడే సాగు అయిపోయాడు, టీవీలోకి వస్తున్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు, భగవంతుని ఏటీఎం కార్డులో వాడుకోకూడదండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి అందరికి వెళ్ళి నాకు ఇవాళ 10,000 కావాలి, 5,000 తీసుకుంటాను కదండి, నాకు తెలియదు కానీ ఆ అబ్బాయి అన్నాడు అలాగా. అలా అంటే మనం వెంటనే నాకు ఇవాళ ఇది కావాలి, మళ్ళీ అది కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి. మరి మనకేం కావాలి? మనకి భగవంతుడు కావాలనేది మరి తెలుస్తుందో లేదో తెలియదు. నాకు తెలిసేది కాదు. ఒక గురువుని ఆశ్రయించిన తర్వాత నా సద్గురుదేవుడు తెలియజేశాడు, నీకు మోక్షం ఇచ్చేవాడు గురువే. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా జన్మలు ఉండవు, భగవంతుడిలో ఐక్యమైపోవచ్చు. పూర్వం ఎంతో మంది జ్ఞానులందరూ కూడా అడవులకు వెళ్ళిపోయి తపస్సులు చేసి జన్మరాహిత్యం కోసం వెళ్ళేవారట. ఇప్పుడు మెహర్బాబా ఈ మౌనావతారుడుగా అవతరించి అతి సులువైన మార్గం తెలియజేశారు. అడవులకి వెళ్ళక్కర్లేదు, అడవులకి వెళ్ళక్కర్లేదు, ఉపవాసాలు ఉండక్కర్లేదు, ఏమి మనకి కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఇక లాస్ట్ మనం ఏంటంటే గత జన్మలు అన్ని చేసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటాడనుకోండి, ఒక బ్యాంకులో ఉద్యోగం ఉంటాడనుకోండి, ఆ అబ్బాయి ఫస్ట్ అందులో జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారండి, ఒరే మాకు టీలు పెట్టరా అంటారు, మా టిఫిన్లు పెట్టరా అంటారు, ఈ కాయ వాడు ఇవ్వంటారు, ఆ కాయ మీరు ఇవ్వంటారు, 50 పనులు చెప్తారు. అప్పుడు జీతం తక్కువ, పని ఎక్కువ. కొన్ని రోజులకి ప్రమోషన్ ఇస్తారు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అందరూ కుర్చీలో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ ఆడికి అందరూ అందిస్తారు. అలాగే ఇప్పుడు మాకు అన్ని అయిపోయి ఇంకా ఉపవాసాలు ఉండడం, కష్టపడటం, ఇంకా తీర్థయాత్రలు వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఇంకా తిరగవలసిన పని లేదు. ఇప్పుడు మనం కూర్చున్నామంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తా గదిలో కూర్చున్నామంటే భగవంతుడు మనలోనే మనలో ఉన్న భగవంతుడు ఎక్కువైపోతాడు. ఇది లాస్ట్. అందుకే చెప్తున్నారు, అనుభవాలు అందరూ చెప్తున్నారు, మనకు పూజలు వ్రతాలు అంటే LKG వంటిది, మొదటి మెట్టు. ఇంకా అదేనా బాబా ఏమన్నారంటే భక్తుడు అవ్వాలి, తప్పదు. ఫస్ట్ భక్తి చేయాలి, భక్తులుగా ఉండిపోకూడదు, యోగి అవ్వాలి. యోగిగా ఉండిపోకూడదు. యోగి అంటే యోగము, యోగం అంటే ధ్యానం ఉన్నా తపస్సు ఉన్నా. ఇంక రోజు నేను తపస్సు చేసేస్తున్నాను, నాకు మోక్షం వచ్చేసే ఉంటది. నాకు మోక్షం వచ్చేసింది అంటే అసలు మోక్షం అంటే ఏంటో మరి ఎవరికి తెలుసో తెలియదు కదండి. మోక్షం అంటే చాలా మంది అనుకుంటారు భగవంతుగా కలిసిపోవడం మోక్షం అంటే అనుకుంటారు. మోక్షం అంటే భగవంతులో ప్రతి జీవి కలిసిపోతుంది సరిపోయిన తర్వాత. అంటే మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అది కాదు మోక్షం. మోక్షం అంటే విడుదల అని చేసేసారు గురుదేవులు. దేని నుండి విడుదల? ఈ వ్యామోహాల నుండి విడుదల, ఈ భవబంధాల నుండి విడుదల, ఈ మాయ నుండి విడుదల. అంటే భూమి మీద ఉండగానే మోక్షం, ముక్తి. జీవన్ముక్తుడు అంటారు కదండి. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగా ముక్తి ఉండాలి, మన సంసారంలోనే ఉండాలి. ఇది మాయ, మన బిడ్డలందరిలో ఉండాలి. కానీ వీళ్ళ శాశ్వతం కాదు, వీళ్ళను గమ్యం చేర్చరు. నాకు భగవంతుడే సహాయం చేసేవాడు, నన్ను గమ్యం చేర్చేవాడు భగవంతుడే. అది ఏం తెలియజేస్తున్నారండి పెద్దలు? పడవ నీటిలో ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. పడవ నీటిలోనే ఉండాలి, నీటిపై తేలి వెళ్ళాలి ప్రయాణం. కానీ పడవలో నీరు వస్తే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది.
మీ హృదయం. నాకు గుడులు గోపురాలు మీరు సిమెంట్ ఇళ్ళతో కట్టిన వాటిల్లో కాదు నేను ఉండేది, మీ హృదయమే నా నిజ స్థానం. మరి అదేమో ఖాళీ లేదు, అరిసెట్ వర్గాలతో నింపేశారు. ఎక్కడ ఖాళీ లేదని ప్రవేశిద్దామంటే కొంచెం దాన్ని ఖాళీ చేస్తే ఖాళీ ఎలా వెళ్తారంటే వాళ్ళు సాధారణంగా వెళ్ళడం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేద్దాం ఎవరైనా కోపడకుండా ఉందామని పొద్దున మనం ప్రయత్నం చేద్దాం, సాయంత్రం ఏదో విధంగా ఎవరి మీద కోపడిపోతాం పోయిందంటే ఆ రోజు ఎవరికో చెప్పింది. ఎందుకంటే మాయ అంత బలీయమైనదని తెలియజేశారు. మాయకి వెళ్తారంటే మన వల్ల కాదు అని మొన్న రామయ్య కూడా తెలియజేశారు గురుదేవుడు. మీ సొంత ప్రయత్నాల వల్ల ఎవరి వల్ల కాదు, దానికి సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురు ఒక్కడే. మరి చూడండి, మన శివుడు ఏం కట్టుకుంటాడు? పులితోలు కట్టుకుంటాడు. ఆయన వస్త్రం ఏంటి? పులితోలు. పులితోలు ఎందుకు కట్టుకున్నాడు? పులి అంటే ఏంటి? ఇది మాయే. ఆ పులిని చీల్చి చెండాలి వస్త్రంగా పట్టుకున్నాడు ఆయన. అందుకు ఆ శివుడి వల్ల అవుతుంది, మన వల్ల అవ్వదు. మనం అయితే శివుడు అంటే ఇప్పుడు మన శివుడిని ఆరాధించాలా? మనం మన అజ్ఞానం అయితే శివుడిని ఆరాధించాలా? శివుడు వేరు మనం వేరు కాదు. శివోహం 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 అంటే నేనే శివుడిని. మనలోనే ఉన్నాడు శివుడు. హెబ్రోను మనలోనే ఉన్నాడు, రాముడు మనలోనే ఉన్నాడు. ఆత్మరాముడుగా ఆరాధించాలి. ఆయన్ని కోదండ రాముడు, కళ్యాణ రాముడు, అయోధ్య రాముడు, సీతారాముడు ఎన్ని రాముడుగా పిలిచినా కనిపించడం. ఆత్మారామ చూడండి, మరి శ్రీరామదాసు అన్ని ఎతికేస్తాడు, అన్ని ఎతికేసినా ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ నా రాముడికి నా మీద ఎంత కోపం అసలు కనిపించట్లేదు అని ఏడ్చేస్తుంటే అప్పుడు భార్య అంటది, ఏమండి మీ గుండెల్లోగానే ఉన్నాడేమో చూసుకోండి అంటే వెంటనే గుండె తీసుకుంటే వ్యక్తమయ్యాడు. ఆ నిజమైన మనకి మెహర్ బాబా కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ విగ్రహాల ద్వారా మన పూజల ద్వారా మనకి ఏ సహాయం చెయ్యరు అని తెలియజేశారు. నీలో ఉన్న అంతర్యామియే నీకు సహాయం చేస్తాడు. దానికి ఇంకా ఉదాహరణ ఇంకా రుజువు ఏంటంటే ద్రౌపదీదేవి మరి దుశ్శాసనుడు వస్త్రాలు తీసేసేటప్పుడు పిలిచిందంట, ఓ బృందావన కృష్ణ నాకు పలుకు వచ్చి నాకు సహాయం చేయవా బృందావన కృష్ణ అన్నట్ట. రాలేదట. కాకపోతే అప్పుడు నా హృదయేశ్వర నా అంతర్యామి నాకు సహాయం చేయవా అనేటప్పటికి అప్పుడు వస్త్రాలు వేసేవాడు. అందుకు ఎప్పుడు కూడా ఎవరి దైవమైనా ఎవరి ఇష్టదైవమైనా ముందు ఏంటంటే మనలోనే ఉన్నాడు. నా భగవంతుడు కరెక్టమైందా నేను నొక్కలేదమ్మా పైకి. మరి బయటికి ఇక్కడ వెంకటలక్ష్మి ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి. అంటే పెద్ద పెద్ద విషయాలు నేను చెప్పలేనని నాకేం తెలీదు. ఈ 4 మాటలైనా నేను గురువుని ఆశ్రయించిన తర్వాత నా గురుదేవులు దగ్గరికి చేర్చబడిన తర్వాత ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియబడింది. అందుకు కొన్ని మంచి విషయాలు మన కాలాన్ని వృధా చేసుకోకూడదు కదా. ఏదో మనకు తోసింది చెప్పేసేసి ఆయన బాబు ఎంత బాగా చెప్పేసేసారు అని అనిపించేసుకోవడం కాదు. మనం మాట్లాడామంటే ఈ మాటలు ఎవరు వింటున్నారో భగవంతుడు వింటున్నాడు. వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆయన పని చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. కనుక ఈ కొన్ని మెయిన్ పాయింట్లు రాసుకున్నాం అనమాట గుర్తుగా ఉండడానికి. అందుకని మనకి ఎవరైనా సరే భగవంతుడు నాలోనే అంతర్యామిగా ఉన్నాడు అనే భావనతో ఉదయం ఒక అరగంట గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్తున్నారు చూడండి, ధ్యానం చెయ్యండి అమ్మా. ఒక ఉదయం అరగంట సాయంత్రం అరగంట ధ్యానం చెయ్యండి భగవంతుడిని, అప్పుడే సహాయం అందుద్ది అని తెలియజేస్తున్నారు. మరి షిరిడి సాయిబాబా కూడా సద్గురువుగా వచ్చారు చూడండి. మరి యేసుక్రీస్తుగా మానవుడిగా వచ్చారు. షిరిడి సాయిబాబా కూడా మరి ఆయన వచ్చినప్పుడు కూడా ఏం చేశారంటే అప్పుడు ప్రజలు ఆయన కూడా ఫకీర్ అన్నారు
ఏదో పిచ్చిగాడు అన్నారు. ఆయన కూడా ఆయన ఎన్నో చెప్పారు ఆధ్యాత్మిక విషయాలు. ఆయన సద్గురు ఎన్నో విషయాలు చెప్తే ఆయన కూడా ఎవరు లెక్క చేయలేదు అప్పుడు. ఇప్పుడు చూడండి ఎక్కడికక్కడే షిరిడి సాయిబాబా భక్తులు. ఎందుకంటే చెప్తున్నానంటే ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఇప్పుడు మళ్ళీ ఇది మెహర్ బాబా కాలం, మెహర్ బాబా వారి అవతార కాలం. ఇప్పుడే చాలా మంది ఏమనుకుంటున్నారండి, మెహర్ బాబా దేవుడు కాదు మనిషి అనుకోవచ్చు. అనుకుని ఇప్పుడు కూడా గతంలో సహాయం చాలా మంది పోగొట్టుకుని మరలా మంది జన్మిస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు మెహర్ బాబా ఏం తెలియజేస్తారంటే, ఎవరైనా సరే నా నామాన్ని నిద్రపోయే ముందు నా నామస్మరణ చెయ్యండి. మెహర్ బాబా అనే నామస్మరణతో మీరు నిద్రలో వెళితే మీకు రేపొద్దున అనుభవించవలసిన సంస్కారాలన్నీ కర్మలన్నీ రహితమైపోతాయి ఆ నామస్మరణ వల్ల. అంతేకాకుండా ఎవరైతే అవసాన కాలంలో నా నామస్మరిస్తారో, నా నామస్మరణ చేస్తూ ఎవరైతే శరీరం విడిచిపెడతారో, మనం చనిపోమండి, చనిపోము, శరీరం విడిచిపెడతాం అంతే. ఆత్మ చావులేదు, మన ఆత్మ ఉన్నాము. ఈ ఆత్మ మన పరమాత్మలోకి వెళ్ళడము, ఆయన మళ్ళీ మనం చేసిన కర్మను బట్టి మళ్ళీ భూమి మీదకి రావడము. పునరపి జననం పునరపి మరణం అన్నారు కదండి. కృష్ణ పరమాత్మ ఉన్నారు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. అలాగా కానీ మెహర్ బాబా అన్నారు, ఎవరైతే నామస్మరణ చేస్తారో శరీరం విడిచిపెట్టే ముందు వాళ్ళు నాలో కలిసిపోతారు, జన్మ లేదు. అందుకు మరి అప్పటికప్పుడే కావాలంటే వస్తుందా నామం, చనిపోయేటప్పుడు నామం అప్పుడు చేద్దామంటే రాదు. ఎప్పటి నుండి రోజుకు ఒక్కసారి అయినా నా నామాన్ని స్మరించండి అని తెలియజేశారు. అయితే ఇంకొక ఇబ్బంది ఏంటంటే, మనం సామాన్య మానవులుగా ఉన్నాయి కదా. ఒక గురువు దొరకని వ్యక్తులు, గురువుని ఆశ్రయించిన వ్యక్తులు అంటే ఏం చేస్తున్నారంటే, భక్తులే అందరూ, భక్తులు కాని వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ఏదో దేవుని ఆశ్రయించి జీవిస్తున్నాం. అందుకు ఏం చేస్తాం, ఏ రోజు కూడా వృధా చేసుకోకూడదు. ఈవేళ శనివారం చెయ్యాలి. శనివారం చేయకపోతే వృధా అయిపోయినట్టే కదా. మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి. ఆదివారం సూర్యనారాయణమూర్తిని చేసుకోవాలి, నమస్కరించుకోవాలి. సోమవారం శివుడిని ఆరాధించాలి. ఇలా మంగళవారం మంగళగౌరి దేవి మరి మనకి మాంగళ్యాన్ని ఇస్తుంది. ఇలా రోజుకి ఒక దేవుడిని ప్రతిరోజు మనం అనుకుంటున్నాం, ప్రతిరోజు చేసేస్తున్నాం. మనం ప్రతిరోజు భగవంతుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ బానే ఉంది. మరి మరణ సమయంలో మనకి ఏ నామం వస్తుంది మన నోటికి? మరి ఏదో ఒక నామం తీసుకుంటే కానీ ఆ వేళ ఆ భగవంతుడు కలిగింది. చూడండి, అజామీనుడు ఆయన ఏం చేయలేదు, పెద్ద ఏం తపస్సులు ఏం చేయలేదు. ఆయన ఆటోమేటిక్ గా తన యమదూతను చూసి అడిగిపోయి తన కొడుకును పిలిచేసుకున్నాడు. నారాయణ ఎక్కడున్నావు? అనుభూతులకు ఇక్కడే ఉన్నానని వచ్చేసేది ఇష్టపడలేదు. ఆ నారాయణ మంత్రం కింద. అలాగే బాబా అన్నారు, మీకు తెలిసినా తెలియకపోయినా మీరు మెహర్ బాబా గురించి చెప్తుండండి, పర్వాలేదు. అప్పుడు బాబా నీ మెహర్ బాబా గారు గుర్తు అన్నా పర్వాలేదు, మెహర్ బాబా అన్నారా లేదా లింక్ వేసేసుకుంటాడంట ఆయన. అంత శక్తివంతమైన నామం ఈ యుగానికి మెహర్ బాబా వారి నామస్మరణం. పంచాక్షరి మంత్రం అన్నారు. మెహర్ బాబా అనే 5 అక్షరాలు స్మరించడం వల్ల ఇంకా సర్వకర్మలు గ్రహించిపోయి భగవంతుడిలో ఒక్కటైపోతాము అని తెలియజేశారు. అందుకు భగవన్నామం చెయ్యాలంటే మరి ఏ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, ఈ అన్ని అవతారాల్లో ఒక్క నామం తీసుకోమన్నారు నా గురుదేవుడు. ఒక్క నామం ఒక రూపం. వారు మీలో లేదు. రామకృష్ణ మంత్రం ఏంటంటే రామ 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 రామ. హనుమంతుడు చూడండి, రామ రామం నామస్మరణం. మరి హనుమంతుడు భక్తుడు కదా సద్గురు అయిపోయాడు. మరి శ్రీరాముడు చూడండి, రామ 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 అంటే ఆయన ఎంత తప్పించుకోతే దొరికాడు, రాముడు దర్శనమిచ్చాడు. అలాగే మరి భక్త తుకారం మన వల్ల కాదు, ఇంకా ఆవిడ కార్యక్రమం పెద్దగా ఉన్నాయి. భోజనాలు అయిపోయినా సరే పట్టించుకుంటే అక్కడ
అదే మాయ చూడండి, అదే మాయ. సత్యానికి ఎంత శక్తుందో డబ్బులు ఉందండి మాయకి. డబ్బులు ఉంది, మాయకి శక్తి డబ్బులు ఉంది. అసలు ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో వాళ్ళకి ఎక్కడ ఈ ఆలోచన లేదు. మనకంటే ముందు వాళ్ళ ఇంటికి డబ్బు వేస్తుంది. మనకంటే ఇప్పుడు ఇలా మనకే మనం డబ్బు వేసుకుని వెళ్ళిపోవాలి. అందుకని భగవన్న నామి కంటే నామం గొప్పది అన్నాడు. రాముడి కంటే రామనామం గొప్పది. అలాగే మెహర్ బాబా కంటే మెహర్ బాబా నామం గొప్పది. మరి చూడండి, మరి హనుమంతుడు రామనామంతో రాముడు ఓడించాడు. రామాన్ని యుద్ధం జరిగింది కదండి, రాముడి మీద యుద్ధం చేశాడు. నీ నామంతో నేను జయించాలన్నాడు, జయించాడు. అలాగా అంత శక్తి ఉంటుంది అన్నమాట ఆ యుగంలో. ఒక రామభక్తుడు వెళ్ళాడు మెహర్ బాబా దగ్గరికి. వెళ్ళి ఆయన రామభక్తుడట, ఇంకా అందరూ ఆయన అలాగా ఆశ్రమాలో పుణ్యక్షేత్రాలన్నీ చూస్తా మెహర్ బాబా దగ్గరికి వచ్చాడట. వచ్చి ఆయన ఇంకా రామనామంతో ఉంటే మరి రామదాసు అని పేరు పెట్టేశారంట ఆయనకి. ప్రజలు అనుకుని బాబా దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మెహర్ బాబాని, రాముని నేనే, కృష్ణుడు నేనే, అన్ని అవతారాలు రాసింది నేనే అంటున్నావు కదా బాబా, అంటున్నావు, మళ్ళీ నా నామస్మరించండి అంటున్నావు, వదలండి, నేను ఎక్కడున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నావు కదా, ఎలా మరి నేను రామనామం చేయాలా నీ నామం చేయాలా అని అడిగాడట. అయితే అన్నారట, రామనామం నాదే, కానీ అది ఆ యుగం మారిపోయింది, అది త్రేతాయుగం. మరి ఈ మెహర్ సరిస్తా చదువుదామండి. అది నేను దేవనామం చేయాలి బాబా అంటే, రామనామం అంటే మొత్తం రామరామ రామ 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 అంటే ఒకరే తెలుస్తారు. మెహర్ బాబా అంటే అది ఎన్నో అందరూ తెలుస్తారు. మెహర్ బాబా నువ్వు అన్నప్పుడు ఎంతమంది విన్నారో వాళ్ళందరూ తెలుస్తారు. ప్రభుత్వం ఇష్టం. భగవంతుడు గారిని చదువు కానీ ఎవరు బలవత్నాలు చేయరు. నేనే దేవుడు నా దగ్గరికి వెళ్ళినా ఎవరు అందరూ. అది మన అదృష్టాన్ని పురస్కరించుకుని ఉంటుంది. ఒకసారి చెప్తారు, 2 సార్లు 3 సార్లు చెప్పరు. అదే మతంలో మా రాజేసుకోవాలంటే చూడరు, చెప్తారు. వింటే మన అదృష్టం, లేకపోతే మన కర్మ. అందుకు మెహర్ బాబాని నామస్మరణ పెద్ద శ్రీమంతం. ఆ నామస్మరణతో భగవంతుడిని మనం దర్శించవచ్చు. సతీ సక్కుబాయి ఒకే నామం తీసుకుంది, మీరాబాయి కృష్ణుని ఒక్కనే ఆరాధించింది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఎక్కువ పూజ చేస్తే ఎక్కువ భక్తులు అనుకుంటాం. కాదు, ఒక్క నామం ఒక్క రూపం తీసుకోవాలి. ఇంక మన సర్వస్వం అదే. నా రాముడిలోనే 30 దేవుళ్ళు ఉన్నారని తెలియజేశారు. నా రాముడు 30 దేవుళ్ళు ఉన్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలి? నా కృష్ణుడిలోనే 30 దేవుళ్ళు ఉన్నారు, నాకేం కావాలి అని ఒక దృఢ నిశ్చయం, ఒక పట్టుదల ఉంటే ఏదో అన్నారు, నీకు తిరిగి సంపాదించే లక్ష్మి లేదు నేనే, మీకు విగ్రహం రాకుండా చేసే విఘ్నేశ్వరుని నేనే, మీకు చదువులు ఇచ్చే సరస్వతిని నేనే. అందుచేత ఒక్క నామం స్మరిస్తే అన్ని ఆయనే తెచ్చి మన దగ్గర పెడతారు, మనం ఏం చేసేస్తారు. కనుక ఈ యుగ అవతార కృష్ణుడు మెహర్ బాబా. గత అవతారాలు ఇది త్రేతాయుగం కాదు, ద్వాపరయుగం కాదు. ఇప్పుడు ఆ నామస్మరణ కాకుండా ఇప్పుడు మనం ఇప్పుడే గమ్యం చేయాలి, మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే మెహర్ బాబాను ఆశ్రయించి మెహర్ బాబా వారి నామస్మరణ చేయడం వల్ల
ఇక గమ్యం చేరినట్లే ఒక సద్గురు ఇస్తాడు, మార్గం చూపిస్తాడు. సద్గురుని ఆశ్రయించుడే ఇంకా చాలా మంచిది. అంటే ఒక సద్గురు భూమి మీద ఎక్కడ ఉన్నారు అంటే మనకు తెలియదు. ఆ గురువు ఇచ్చిన బాట ఆశ్రమం మండపేట నికేతన ఆశ్రమంలో సద్గురుదేవుల యొక్క అక్కడ ఆయన సద్గురు అయ్యి కూడా నాకు ఇంకా మెహర్ బాబా వారి కార్యక్రమం 700 సంవత్సరాలు చేస్తారు. ఆయన ఈ విగ్రహాల్లో ఉండి నేను ఇంకా నాకు మెహర్ బాబా వారి సేవ చేయాలని ఉంది. ఎవరైనా సరే వచ్చి ఆశ్రమానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే తప్పకుండా కోరికలు కూడా వచ్చినా పర్వాలేదు అన్నారు ఆయన దగ్గరికి. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కోరికలు లేకుండా చేసేస్తారంట. మనకి నిన్న తక్కువ తెలియబడుతుంది. ఇన్నాడు అజ్ఞానంలో కావాలని కోరుకున్నాను. అసలు ఇప్పుడు నాకు అసలు భగవంతుడు కావాలి. భగవంతుడు ఉంటే అన్నీ ఉన్నట్లే కదా, భగవంతుడు ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎందుకంటే ఒక మహారాజు గారు చిన్న రాత్రి ఒక మహారాజు గారు ఆవిడ కోట అవి మొత్తం ఏంటంటే కారాగారం మొత్తం ఆ నిధులన్నీ ఉన్న తలుపులన్నీ తీసేసారంటండి. తీసేసి ఈ రోజు మీరు సెలబ్రేషన్ చేసుకోండి, పండుగ చేసుకోండి, నా కోటలో ఎవరు ఏది కావాలంటే అది తీసేసుకోండి. ఈ ఒక్కరోజు కొంతసేపు టైం ఇచ్చారట, 2 గంటలు. ఎవరు ఏది కావాలంటే పట్టుకెళ్ళిపోండి, తెచ్చేసుకోండి, నేను ఏమి అన్నాం అన్నారట. అంటే ఆయన అందరూ సంతోషంగా ఇది కావాలి అది కావాలి అది కావాలని శుభ్రంగా దోసేసుకుంటున్నారట. ఒక స్త్రీ వచ్చి రాజుగారి పక్కన నుంచుని ఉన్నారట. అంటే ఈయన అదేంటి అమ్మాయి కుదురుగా ఎంత ప్రసాదం వాళ్ళందరూ పరుగులేటేస్తున్నారో వడ్డలైనా పోసేసుకుంటున్నా తెచ్చేసుకుంటున్నా ఇదేంటి ఇంటిలా నిలబెట్టాను అంటే ఈవిడంతా నాకు మీరే కావాలండి అన్నాను. ఆయన చెయ్యి పట్టుకున్నా నాకు మీరే కావాలండి అది అంటే ఎంత తెలివైందాను అమ్మ అన్నాడు మహారాజు. వాళ్ళు 2 గంటల్లో కొన్ని అట్టుకెళ్తారంటే మహారాజు ఈవిడ వాడైపోతే మొత్తం అంటే ఈవిడే రాజమండ్రి ఈవిడే ఆ కోటమే ఈవిడికే. అంత తెలివి మనం కూడా అంత తెలివిగా అసలు భగవంతుడే నా వాడు అన్నప్పుడు కలిగి కాదండి కాదు ఉదయం చెప్పే కదా. నేను ఇందాకన్నాను కదా, 2 విధాలే కొట్టుకుంటాను. నాకు అవి కావాలి ఈ కావాలి ఈ కావాలని రోజు వేధిస్తూ ఉంటారు భగవంతుడిని. కానీ నాకు భగవంతుడే కావాలి, నాకు భగవంతుడు తప్పికి ఏమన్నీ వద్దు, భగవంతుడే నాకు ఆనందం సర్వం అనుకునే వాళ్ళు నిజమైన భక్తులు అని తెలియజేశారు. అందుకని మనకు భగవంతుడు ఉంటే తృప్తి వస్తాయి. భగవంతుడు అడిగించేస్తాడు కదా, ఏమి లేకపోయినా ఆనందం తృప్తి, ఉన్నదాంట్లో తృప్తి అవుతుంది. భగవంతుడు అన్యంగా అన్ని అడిగామనుకోండి ఆయన ఎందుకు సరిపోదు. ఇలా పుడుతూ వస్తూ మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ ఎక్కడ పోతామో తెలియదు. ఈ మంచి అవకాశం మనకు భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది, భగవంతుని ఆశ్రయించడం తెలియట్లేదు. ఈ భగవంతుడి కోసమే ఆశ్రయించి భగవంతుడి బాటలో ప్రయాణం చేయడానికి సహాయం ఇవ్వమని ఆయన అందరం ఉంటే కానీ మనం మళ్ళీ భగవంతుడిని మనం పట్టుకోలేం. మన సాధన వల్ల మనం 3 గంటలు వేసి జపం చేసిన ధ్యానం చేసిన ఉపవాసాలు ఉన్నా మనకు దొరకడు. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన అడగాలి, నన్ను నేను పెద్దగా చేసుకోనండి, నాకు ఏమి వద్దు, నాకు నీవే కావాలి అని ఆయన్ని అర్థించినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాడు. చేసే ఆయన అన్ని వచ్చాడు, మనకు సహాయం చేయడానికి వచ్చాడు, మన కోరిక తీర్చడానికి రాలేదు కనుక అలా అడిగినప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతాడు. అమ్మయ్య ఇక్కడ తీసుకొచ్చిందే ఏంటంటున్నారని అయితే నేను అదే కోరుకున్నాను, అలా అయితే అని ఆయన గమ్యం చేర్చుకుంటారు, మనకి జన్మరాజ్యాలు ఇస్తారు. అవతార్ మెహర్ బాబా की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर కాదండి అది పంచదార చిలక కదా. నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, ఇప్పుడు దాకా అక్కడే మాయ ఎక్కడికి వస్తున్నాను. ఈ నాలుగు అసలు ఎక్కడ మారిపోతారో, ఒక నామం ఒక రూపంలో ఎక్కువ వచ్చేస్తారో అని తోటలో కూర్చున్నారు కారణాలు రావడం. ఇది సరికాలంలో కొంచెంసేపు అర్థం పడేస్తారు, వెళ్ళిపోతాం. ముందు మనం ఏం చేయించాలో తెలియ కూడా చేసేస్తుంది ఇక్కడ.
ప్రసంగం గురించి పూర్వచంద్రగారేమో సరే అచ్యుత్ గారు మీరు మొత్తం సరే దేవి బాబా ప్రతిదీ మెహర్ బాబాయే నామం మెహర్ బాబాయే ఆ భజన మెహర్